హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీనా అసలు తండ్రి రాకతో మీనా కోటీశ్వరాలని తెలుసుకొని షాక్ అయిన ప్రభావతి. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది, గుండె నిండా గుడిగంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ఇదిగానే మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. మీనాని అవమానిస్తూ ఉంటుంది ప్రభావతి దొంగ అని. అప్పుడే ఇక మీనా అయితే దొంగతనం చేయాల్సిన కర్మ మాకేమీ పట్టలేదు అని ప్రభావతికి సమాధానం చెప్తుంది. నా చేతి గాజులు తాకట్టు పెట్టి ఈ డబ్బులు తీసుకువచ్చాను, ఎందుకంటే ఈ డబ్బులు తీసుకొస్తేనే మీకు భోజనం పెడతాము అని నా భర్తని అవమానిస్తూ మాట్లాడారు కాబట్టి నేను ఇలా చేయాల్సి వచ్చింది అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే అది విని బాలు అయితే ఏం జరిగింది అని అంటూ ఉంటాడు. సరుకులు నేను ఆర్డర్ పెట్టేశాను, నీ భర్త డబ్బులు ఇవ్వకపోతే ఎవరిస్తారు అని అవమానించి మాట్లాడారు, అందుకని తిని కూర్చుంటే సరిపోతుందా అని మాట్లాడుతూ ఉంటే నేను మిమ్మల్ని అనడం ఓర్చుకోలేక వెళ్ళి గాజులు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకువచ్చాను అని అంటూ ఉంటుంది మీనా. పౌరుషం పొడుచుకొచ్చింది అని ప్రభావతి చెప్తూ ఉంటే నోరు ముయి ప్రభావతి, ఇన్ని రోజులు ఇంట్లోకి అందరూ కూర్చొని తింటుంటే ఎవరు డబ్బులు తీసుకొచ్చారు? నా పెన్షన్ డబ్బులు ఆగిపోయి ఈ మనోజ్ గాడు ఉద్యోగం సద్యోగం లేక ఇంట్లోనే పడున్నప్పుడు ఎవరు ఇంటిని పోషించారు? మరి అప్పుడు అందరూ కూడా తిని కూర్చున్న వాళ్లే కదా, అప్పుడు రాలేదా నీకు ఆలోచన? ఈ ఒకే ఒక నెల బాలు ఇవ్వకపోతే నీకు ఏమైంది? మనం పూటేమన్నా గడవడం లేదా? రోహిణి ఉంది, మనోజ్ ఇచ్చాడు, ఇంకెందుకు వాళ్ళిద్దరినీ అంతలా చిత్రహింసలు పెడుతున్నావు? మనోజ్ గాడు 40 లక్షలు కొట్టేశాడు, కానీ వాడిని క్షమించి ఇంట్లోకి రానిచ్చి వాడి ఈ నెల ఒక్క నెల ఇస్తే మాత్రం నువ్వు ఏదో అబ్బరంగా మురిసిపోతున్నావు. నువ్వు చేసేది కరెక్ట్ కాదు ప్రభావతి, చూస్తూనే ఉన్నాను. అయినా వాడు నా కొడుకే, ఇదంతా నా కుటుంబమే, కానీ నువ్వు ఇలా మాట్లాడావంటే మాత్రం నీకు మర్యాదగా ఉండదు అని ప్రభావతికి సత్యమైతే షాకిస్తాడు. అప్పుడే ఇక బాలు అయితే, నాన్న నువ్వు ఆవేశపడుకో, నువ్వు గట్టిగా మాట్లాడొద్దు, అయినా ఇంట్లో ఎప్పుడు ఉండేదే కదా, ఆవిడ గారి పద్ధతి ఎవరికి తెలీదు, డబ్బుతోనే జీవితం అనుకుంటుంది, ప్రేమ అనుబంధాలకి ఎప్పుడు విలువనిచ్చింది, కన్న కొడుకుగా ఎప్పుడూ చూడలేని కసాయి తల్లి అంటారు. అలాంటి ఆవిడ మాటలు ఏమీ పట్టించుకోకండి, మీరు ఆవేశపడకండి. ఏదో ఈ నెల డబ్బులు ఇచ్చేశారు కదని వీళ్ళు గొప్పలు పోతున్నారు, తిని కూర్చున్నప్పుడు వీళ్ళకి తెలీదా? ఏమ్మా పార్లలమ్మ, 2 నెలలు నువ్వు డబ్బులు ఇవ్వకుండానే నువ్వు తిన్న తిండికి మీ ఇద్దరిని కూడా నేనే కదా పోషించాను, మరి ఆ రోజులు మర్చిపోయావా? ఇప్పుడేదో గొప్పగా డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేసావు కానీ అని బాలు కూడా అంటూ ఉంటాడు. అప్పుడే అది విని రోహిణి ఏమీ మాట్లాడలేకపోతుంది. అప్పుడే ఇక ప్రభావతి అయితే రోహిణిని ఎందుకంటున్నారు అని అంటూ ఉంటుంది. అమ్మో, మీ కోటీశ్వరాల కోడల్ని ఏమీ అనలేదు, మీ కోటీశ్వరాల కోడలికి ఎక్కడైనా కందిందో చూసుకో అని బాలు లోపలికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక మీనా అయితే, నన్ను క్షమించండి, మీ అమ్మగారి మాటలు వినలేక ఇక గాజులు తాకట్టు పెట్టాల్సి వచ్చింది అని అంటూ ఉంటే అప్పుడే అది విని బాలు అయితే, నువ్వు గాజులు తాకట్టు పెట్టాల్సినప్పుడు నాకు చెప్పుండాలి కదా ఇలా జరిగిందని, అయినా ఎందుకు ఇలా చేసావు నువ్వు అని బాలు మీనాని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక మీనా అయితే, ఏం చేయమంటారు మరి, మీ వల్లే ఇల్లు నాశనం అవుతుంది అని నానా మాటలు అంటుంటే చూస్తే ఎలా ఊరుకోను అని చెప్తూ ఉంటుంది మీనా. కానీ పరిస్థితి రావడానికి కారణం మాత్రం నువ్వే అని మళ్ళీ మీనానే అంటూ ఉంటాడు బాలు. అది విని మీనా అయితే మళ్ళీ బాధపడుతూ ఉంటుంది. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే ఒకరోజు పూల కొట్టు దగ్గరికి వస్తాడు శివ. వచ్చి ఈరోజు అక్క తన గాజులు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకురమ్మని చెప్పిందమ్మా, ఏం జరిగిందో అర్థం కావడం లేదు, కానీ అక్క ఇలా ఎందుకు చేసిందో అని అంటూ ఉంటాడు శివ. అప్పుడే ఇక పార్వతి అయితే, అది అక్కడ ఏం జరిగినా మనకి చెప్పడం లేదురా, కానీ మనం కూడా అడగకూడదు, వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఏంటో మనకేం తెలుసు అని అంటూ ఉంటుంది పార్వతి. ఇంతలో శివ అయితే నాకు కాలేజీకి టైం అయిందని వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇంకా అక్కడికి ఒక కారు వచ్చి ఆగుతుంది.
కారులో నుంచి ఒక వ్యక్తి దిగి వస్తూ ఉంటాడు. అప్పుడు ఆ వ్యక్తిని చూసిన పార్వతి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక ఆ వ్యక్తి పార్వతిని చూసి అతను కూడా షాక్ అయిపోతూ పార్వతి దగ్గరికి కంగారు పడుతూ వచ్చేస్తాడు. పార్వతి, ఎలా ఉన్నావు పార్వతి? మీకోసం నేను ఎన్ని చోట్ల వెతికానో తెలుసా అని అడుగుతూ ఉంటాడు. మీరా బాబు ఎలా ఉన్నారో, ఇన్ని ఏళ్ళు ఏమైపోయారు అని పార్వతి అడుగుతూ ఉంటుంది. ఇంతకీ నరసింహం ఎలా ఉన్నాడు అని అడుగుతూ ఉంటే, ఇంకెక్కడ నరసింహం బాబు, ఆయన చనిపోయారు అని పార్వతి అంటుంది. అవునా, నరసింహం చనిపోయాడా అని షాక్ అయిపోతూ ఉంటాడు. నా కూతురు ఎలా ఉంది పార్వతి, నా కూతుర్ని ఒక్కసారి చూడాలి అని అంటూ ఉంటే, మీ కూతురికి పెళ్ళైపోయి తను కాపురానికి వెళ్ళిపోయింది బాబు అని అంటూ ఉంటే, అవునా, నా కూతురికి పెళ్ళైపోయిందా, ఎక్కడుంది, నా కూతురు ఎక్కడుంది అని అడుగుతూ ఉంటాడు. ఒక్కసారి తనని చూసి వెళ్ళిపోతాను, నేను తన కన్న తండ్రి అని కూడా చెప్పను అని అంటూ ఉంటాడు. సరే బాబు, నేను తీసుకువెళ్తాను పదండి అని పార్వతి అయితే ఇక మీనా అసలు తండ్రిని తీసుకొని బయలుదేరుతుంది మీనా ఇంటికి. సరిగ్గా మీనా తండ్రి గుమ్మంలోకి వచ్చిన వెంటనే అప్పుడే ప్రభావతి అయితే, గాజులు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చావు, మరి మళ్ళా నెలలో ఏం చేస్తావు? ఈసారి తాళిబొట్టుని తాకట్టు పెడతావా? అయినా నువ్వు నీ కుటుంబం అందరూ కూడా దరిద్రంలో నుంచి వచ్చిన వాళ్ళే, అంతే, అందుకని ఎప్పుడు నువ్వు దరిద్రులాగే బతుకుతావు అని నోటికొచ్చినట్లు ప్రభావతి తిడుతూ ఉంటుంది. నా కొడుకులు ఇద్దరూ కూడా కోటీశ్వర్ల ఇంటి నుంచి అమ్మాయిల్ని తెచ్చుకొని పెళ్లి చేసుకున్నారు, వాళ్ళు ఇప్పుడు కోటీశ్వర్లు. ఆ బాలుగాడు నష్టజాతకుడు కాబట్టి నీకు ఇలాంటి దరిద్రాలు వాడికి దొరికింది అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఇక ఆపు, ఎవరిని పట్టుకొని దరిద్రాలు అంటున్నావో, తను తలుచుకుంటే కోట్లు వచ్చి తన ఒడిలో పడతాయి, అంత కోటీశ్వరాలు తను అని అంటూ ఉంటాడు. ఇక ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ప్రభావతి అయితే, ఎవరండి మీరు, తెలిసి తెలియకుండా వచ్చి ఇక్కడే ఏదేదో మాట్లాడుతున్నారు అని ప్రభావతి అంటూ ఉంటుంది. ఇక అందరూ కూడా బయటికి వస్తారు. అప్పుడు ఇక ప్రభావతి అలా అనగానే ఇంతలో పార్వతి వస్తుంది. ఏంటిదంతా, ఎవరితను మా ఇంటికి వచ్చి నా మీద అరుస్తున్నాడు అని అంటూ అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక పార్వతి అయితే, అతనే మీనా అసలు తండ్రి, మేము మీనాని పెంచుకున్న వాళ్ళం మాత్రమే అని అంటూ ఉంటుంది పార్వతి. ఆ మాట విని ఒక్కసారి మీనా షాక్ అయిపోతూ, ఏంటమ్మా నువ్వు చెప్పింది అని అనగానే, అవునమ్మా, మేము నిన్ను పెంచుకున్నాము, ఇతని పేరు చక్రవర్తి, మీ నాన్న ఈయన ప్రాణ స్నేహితులు, ఈయన బాగా డబ్బున్న కోటీశ్వరుడు, అయినా సరే తన చిన్ననాటి స్నేహితుడని పేదవాడైనా మీ నాన్న మీద ఎప్పుడు అభిమానం చూపించేవాడు. నువ్వు పుట్టిన తరువాత మీ అమ్మ చనిపోయింది, మీ అమ్మ చనిపోవడంతో అప్పుడే ఇంకా రెండో పెళ్లి చేసుకున్నారు నిన్ను పెంచాలని. ఆ రెండో పెళ్లి చేసుకున్న తరువాత అప్పుడే ఇంకా మీ పిన్ని అయితే నిన్ను ఆస్తి కోసం చంపాలని చూసింది. ఇదంతా గమనించిన మీ నాన్న ఆ చేతుల్లో నిన్ను పెట్టారు, మా చేతుల్లో పెట్టి నిన్ను ఇంకా వెళ్ళిపోండి, నేను మీరెక్కడున్నారో తెలుసుకొని వస్తాను అని చెప్పారు. ఇన్ని సంవత్సరాలకి వచ్చారు అని పార్వతి చెప్తుంది. నా కూతురు దరిద్రాలు కాదు, నా కూతురు కోటీశ్వరాలు, తన పేరున కోట్ల ఆస్తులున్నాయి అని దిమ్మ తిరిగే షాక్ ఇచ్చేస్తాడు మీనా అసలు తండ్రి అయితే. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.